చిట్టిబాబు గారు నమస్తే అండి. చిట్టిబాబు గారు వినపడుతోందా? వినపడుతుంది. యాక్చువల్లీ పుష్ప 2 సమస్య ఇప్పుడప్పుడే సమస్య పోయేలాగా కనిపించట్లేదు. అసెంబ్లీలో కూడా ఇవాళ గందరగోళం నెలకొంది. మోరోవర్ ఏంటంటే చిట్టిబాబు గారు అంటే మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు పరిణామాలు వేరేగా ఉన్నాయి. అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత పరిణామాలు చూస్తే అంటే ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్లే కొంచెం నెగిటివ్ గా ఏంటిది అంటే మీడియా ఉంది అని కూడా చూడకుండా వీళ్ళ వికవికలేంటి, వీళ్ళ హగ్గలేంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కన్ను పోయిందా కాలు పోయిందా ఏంటి వాళ్ళు అంటే ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉంటే ఇప్పుడు ఒక్కరోజు అది కూడా మహా అయితే 5-6 గంటలు జైల్లో ఉన్నందుకు ఇన్ని పరామర్శల అన్న విమర్శలు కూడా దీన్ని మీరు ఎలా చూస్తారండి? అది అసలు అనాలోచితమైన మాటలు. అది ఏమండి, ఒక కుటుంబంలో ఒకరికి ఏదైనా ప్రాబ్లం జరిగితే అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలుస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి ఏదైనా జరిగితే హాస్పిటల్ అడ్మిట్ అయితే మంత్రులు పరిగెత్తరు. వీళ్ళ మంత్రికి ఎవరికైనా అయితే వీళ్ళ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి అయితే పిచ్చి మాట్లాడి ఎందుకు వెళ్ళారంటే ఒక కుటుంబం సినిమా కుటుంబంలో దానికి అక్కడికి వెళ్ళడంతో వెళితే సేఫ్టీ ఇవ్వగలరా? చిట్టిబాబు గారు సారీ టు ఇంటరప్ట్ యూ, కుటుంబం అని అంటున్నారు. ఇప్పుడు మీ సినీ కుటుంబం మూలంగానే ఒక ఆమె చనిపోయారు, ఆమె కొడుకు హాస్పిటలైజ్ అయి ఉన్నారు. అలాంటప్పుడు మీ సినీ కుటుంబం ఆమె కోసం ఒక్కసారైనా స్పందించాలి కదా. మీ సినీ కుటుంబం మూలంగానే వాళ్ళకి పరిస్థితి తలెత్తింది. ఏం మాటలమ్మా, ఏదో ఉంది పడిగట్టు పాటలు పడ్డది, ఏం స్పందించారు? ప్రస్తుతానికి ఏమో కుదరదు. ఎందుకంటే కుదరదు, ఆల్రెడీ పీడిఎఫ్ వాళ్ళు వీళ్ళు జెండాలు పుచ్చుకుని 5 కోట్లు ఇవ్వాలి, 3 కోట్లు హడావిడి చేస్తున్నారు. ఆ టైంలో అక్కడికి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే అదొక తొక్కిసలాట, అదొక ఇచ్చు కనుక వెళ్ళలేదు. తర్వాత కూడా కోర్టు కనుక వెళ్ళలేడు. మిగతా వాళ్ళు వెళ్ళాలని కండిషన్ ఏంటి? మిగతా వాళ్ళు వెళ్ళాలంటే మరేమంటే వాళ్ళు ఆయన కలవడానికి వెళ్ళారు. ఇక్కడికి వెళ్తే ఒక ఆర్టిస్ట్ వెళ్తే అక్కడ హాస్పిటల్ దగ్గర వెళ్తే ఉండగలరా? ఈ గ్యారంటీ ఇవ్వగలరా? హాస్పిటల్ దగ్గరికి ఆర్టిస్ట్ వెళ్తే ఇప్పుడు రానా వెళ్ళాడు హాస్పిటల్కి, అది తొక్కిస్తాడు అవ్వకుండా వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వగలరా? ఇక థియేటర్ దగ్గర సెక్యూరిటీలో హాస్పిటల్, ఇంకా అక్కడ ఎంతమంది పేషెంట్లు ఏం మాట్లాడుతున్నారు? ఊరిని ఏదో నోటికొచ్చింది మాట్లాడటం తప్పితే అన్ని అబద్ధాలు. అసెంబ్లీలో మంచి అబద్ధాలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి, మంచి అబద్ధాలు. ఆయన థియేటర్ లో ఉండగా చనిపోయారా? ఎక్కడ ఎంత పచ్చి అబద్ధం? థియేటర్ లో ఉండగా చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ చనిపోయింది ఆవిడ చెప్పింది హాస్పిటల్లో రాత్రి ఎప్పుడో షో అయిపోయినారు. షో ఉండగా కాదు, షోలు ఇక్కడ నుంచి చెప్పింది తొక్కిన జరిగింది, ఆవిడ గాయపడింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది చచ్చిపోయారని చెప్పినట్టు ఏమి కొత్త అబద్ధాలు. వాళ్ళు రావద్దని చెప్పారట. ఇవాళ 4వ తారీఖు నుంచి ఇప్పటికైతే 18 రోజుల తర్వాత కొత్త కథనం వస్తుంది. ఆవిడ చెప్పారట, వాళ్ళు థియేటర్ వాళ్ళు రావద్దన్నారట, వీళ్ళు వచ్చారట, పోలీసు వినండి. అన్ని ఇన్ని రోజులు ఏమైనా 18 రోజుల తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి 18 రోజుల తర్వాత అంటే కొత్త స్క్రీన్ ప్లే రెడీ చేసి అసెంబ్లీలో మాట్లాడటానికి స్క్రీన్ ప్లే రెడీ చేస్తున్నారా? ఎంత పచ్చబద్ధం! చనిపోయారని చెప్పారట, ఆయనకి చనిపోయారని చెప్పారా? తొక్కిసారి చేసి హాస్పిటల్కి వెళ్ళారని చెప్పారు. చనిపోయిన మాట చనిపోయింది అప్పుడు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళాక హాస్పిటల్లో చెక్ చేసి వాళ్ళు చేసి చెప్పినాక 3 అవర్స్ చనిపోయారు. ఈ ఇంటికి వెళ్ళినాక తెలిసి చనిపోయారు. ఏం పచ్చ అసెంబ్లీలో 2 అసెంబ్లీలో ఇంత పచ్చబద్ధం మా ప్రభుత్వం, ఇంత పచ్చబద్ధం ఆడుతుందా? ఏమన్నారు ఇంకా? ఒక నిమిషం, ఇవాళ అంటున్నాడు ఆయన పెద్ద సొంత బొస్సులాగా మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము పర్మిషన్ ఇవ్వమని. అయ్యా మహానుభావ, మీ మంత్రికి మా వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి, జగదీష్ రెడ్డి మా వాళ్ళు కొంతమంది విన్నపం ఇచ్చామయ్యా, 30వ తారీఖు విన్నపం ఇచ్చా. అయ్యా ఈ బెనిఫిట్ షోలు వద్దు, ఈ దురాగతం, ఈ దందా, ఇది బెనిఫిట్ షో పెంచి బ్లాక్ లో అమ్మటం ఏంటి? బ్లాక్ లో టికెట్ మీద జైల్లో పెడతారు, ఈరోజు వీళ్ళని బ్లాక్ లో అమ్ముకోమని మీరే లైసెన్స్ ఎట్లాగూ ఈ షో వద్దు అని మేము అడిగాం. అడిగితే ప్రభుత్వం స్పందించాలా? అప్పుడు కోర్టులో వేసాం. 2వ తారీఖే కోర్టులో వేసాం. 2వ తారీఖు కోర్టులో వేస్తే కోర్టు ఇంకా ఇప్పుడు 2 రోజులు ఏం చేయలేము, 17వ తారీఖు దాని మీద చర్చిస్తాం. 17 కోర్టు చేశారు. ఇప్పుడు మళ్ళీ 17కి వాయిదా పడింది. ఆ రోజే కనుక మేము అడిగిన రోజే ఈ ప్రభుత్వం ఇవాళ మాట్లాడే సొంత మాటలు ఆ రోజే కనుక ఇవ్వకుండా ఉంటే అసలు జరిగేది లేదు. ఆ రోజు మేము అడిగినప్పుడేమో లెక్క పెట్టలేదు. అప్పుడు డబ్బులు వాళ్ళకి చూసి, ఆ ప్రొడ్యూసర్ చూసి వాళ్ళకి చూసి చిన్న సవరణ ఆ రోజు ఏదైతే ఆవిడ చనిపోయారో, బాబు అపస్మారక స్థితిలో ఉన్నాడో దానికి గురించి బన్నీ గారు వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో స్వయంగా ఆయనే ఒప్పుకోవడం జరిగింది. ఏంటంటే
నేను థియేటర్ నుంచి బయటకు వస్తుంటే అప్పటికే ఇట్లా జరిగింది, ఆవిడ చనిపోయారని నాకు మా సిబ్బంది చెప్పారని ఆయన వాయిస్ లోనే చెప్పాను. కాబట్టి ఆ వీడియో ఒకసారి చూడండి. హాస్పిటల్ చేరారని చెప్పారు. ఎందుకు సార్ సమాజంలో ప్రజలంటే గౌరవం లేకుండా అయిపోయింది. చెప్పాడు వీడియోలో. ఎన్టీఆర్ సమాజం దేవాలయం ప్రజల దేవుళ్ళు చెప్పినటువంటి ఎన్టీఆర్ గారు స్లోగన్ ఫాలో కదా సినిమా ప్రపంచం. ఈ ప్రభుత్వం సినిమా ఫీల్డ్ చిట్టిబాబు గారు ఏంటంటే ఇక మొత్తం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీడియా చూపిస్తాను చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడితే నాకు అర్థం కాకట. నిండు సభలో అబద్ధం మాట్లాడినట. ఎక్కడ మాట్లాడిన అబద్ధం? తెలంగాణ నుంచి పెద్ద వయసు ఉంది, అర్థం చేసుకోవాలా, ఏజ్ పెద్ద అయినా. మరి ప్రభుత్వం అలాంటి దుష్టచర్య చేస్తుంది, కుట్ర చేస్తుంది. ఈ సినిమా పడింది ఎవరు కుట్ర చేసిన అనవసరంగా మాట్లాడాలి. ఎవరు కుట్ర కోరుకుంటున్నాడు. అనవసరం కుట్ర చేసిన మాట్లాడతారు. మేమేది కుట్ర చేసినామండి? నిండు ప్రాణం పోతే మీరు సభ్యంగా ఉండి మళ్ళీ మాట్లాడతారు. చిత్తపరిచి ఇబ్బంది పెట్టి ఎందుకు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కలిసిపోయి ఉన్నారు సినిమా ఫీల్డ్ లో. దాన్ని వెలదీయాలని చూస్తున్నారు. ఇక్కడ ఈ ప్రభుత్వం వెలదీసి ఆందోళన తరిమి కొట్టాలని చూస్తున్నారు. అందుకే సినిమా వాళ్ళు పరామర్శిస్తూ అయ్యో చిట్టిబాబు గారు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేది ఏమీ లేదు. అనవసరంగా ఎందుకు ఆంధ్ర తీసుకొస్తున్నారు? ఇప్పుడు మీరు అనవసరంగా ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడితే హైలైట్ అయితే మాట్లాడితే ఎట్లా? కలిసి బతుకుతున్న వాళ్ళు మళ్ళీ మీరు చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకండి. అట్లా ఏం చెయ్యద్దు ప్లీజ్. పెద్దవారు మీరు సరే ఒక మాట, మీరు ఇండస్ట్రీకి ఫేవర్ గా మాట్లాడుతాం అనుకుంటున్నారు కానీ దానివల్ల ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. వినండి చిట్టిబాబు గారు వాయిస్ లో వస్తుంది చూడరా. చిట్టిబాబు గారు వాయిస్ లో వస్తుందండి. ఈ సినిమా వాళ్ళు రప్పించుకోవడానికి తరిమి కొట్టడానికి ఈ ఆయన శిష్యుడుగా రేవంత్ రెడ్డి చేస్తున్న పని అంతకంటే కావాలి. లేకపోతే ఎవరి శిష్యుడు? సమంతని అవమానించండి. ఎవరి శిష్యుడుగా? ఏదో ఉందా? ఇల్లు రూల్ ఉందా? 12లో మీరు ఇచ్చిన పర్మిట్ 2012లో అదే మీరు బాధపెట్టారు. సమంతని నోటికి వచ్చేట్టు మాట్లాడారు. ఇది సమంతం లేకుండా అరెస్ట్ చేసి ఇంకా సినిమా వాళ్ళు అవమానిస్తారు. సరే చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ఒక్క క్వశ్చన్ అండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి. చిట్టిబాబు గారు ఇప్పుడు అల్లు అర్జున్ ని అన్యాయంగానే అరెస్ట్ చేశారు అంటే ఆయన ఏ తప్పు చేయకుండా A11 గా చేర్చారు, అన్యాయంగానే అరెస్ట్ చేశారు అని మీ భావన? 100%. ఎప్పుడంటే ఎందుకంటే దీంట్లో క్లియర్ గా చెప్తారు వినండి. ఈ సంధ్య థియేటర్కి కొత్త కాదు. సంధ్య థియేటర్కి హీరోలు రావడం కొత్త కాదు. ఆనాటి నుంచి ఈనాడు సినిమాకి కృష్ణ గారితో నేను కూడా వెళ్ళున్నాను. ఆ రోజు నుంచి రెగ్యులర్ సినిమాకి రావడం థియేటర్కి వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. హీరో అరేంజ్ చేసుకోడు. హీరో అరేంజ్ వాళ్ళు రమ్మంటే వస్తారు, వద్దంటే వెళ్ళిపోతారు. మన దేవాలయం కూడా అదే ప్రొడ్యూసర్లు వద్దంటే క్యాన్సిల్ చేస్తున్నారు. ఇవాళ ఈ కొత్త కాదు అక్కడ రావడం అరేంజ్మెంట్. నన్ను పోయించారు 800 మంది 1000 మంది టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి పంపించుకుంటా ఎవరు ఆపమని చెప్పారు? థియేటర్ మేనేజ్మెంట్ చెప్పింది. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీ విషయం ఒక్కసారి చిట్టిబాబు గారు గవర్నమెంట్ సెక్యూరిటీ విషయంలో ఫెయిల్ అయింది అన్నప్పుడు మీరు గవర్నమెంట్ మీద అధికారుల మీద ఎందుకు కేసు పెట్టలేదు? మిస్టేక్ ఈస్ ఆన్ ది గవర్నమెంట్, మిస్టేక్ ఈస్ ఆన్ ది పోలీస్, మిస్టేక్ ఆన్ ది థియేటర్ మేనేజ్మెంట్.